ఈటీవీ స్పెషల్ స్టోరీ. చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీకి బలమైన నాయకత్వం ఉండదని, ఆ తర్వాత రాజకీయంగా ఏర్పడే ఖాళీని భర్తీ చేయడానికి చాలా మంది నాయకులు ఎదురుచూస్తూ ఉన్నారు. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నంత వరకే టీడీపీకి భవిష్యత్తు అని, ఆ తర్వాత తమకు ఎదురే ఉండదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకుల మనోభావం. అయితే చంద్రబాబు అరెస్టు సమయంలో గత ఎన్నికల సందర్భంగా లోకేష్ కనబర్చిన వ్యవహారం శైలితో లోకేష్ తదుపరి నేతగా టీడీపీ క్యాడర్ బలంగా నమ్మింది. యువగలం పేరుతో కార్యకర్తలకు బాగా దగ్గరయ్యారు లోకేష్. కూటమి అధికారంలోకి రాగానే మంత్రి పదవి సైతం చేపట్టారు. ఇక మహానాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు, కానీ అలా జరగలేదు. దీనికి కారణం ఏంటి? లోకేష్ కు ఆ పదవి దక్కకుండా చేసింది ఎవరు? లోకేష్ ఇంకా ఆ స్థాయికి ఎదగలేదని భావించారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. చంద్రబాబు అనంతరం టీడీపీ భవిష్యత్తుపై ఆ పార్టీలోని కొందరి నాయకుల్లో మొదట్లో ఆందోళన ఉన్నమాట నిజం. చంద్రబాబు స్థాయిలో ఆయన వారసుడు లోకేష్ రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచించలేరనే అపనమ్మకం సొంత పార్టీలోని సీనియర్ నేతల్లో ఉండేది. అలాగే చంద్రబాబు రాజకీయ నిష్క్రమణ అనంతరం ఆయన స్థానాన్ని ఆక్రమించాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ అగ్రనేతలు కాచు కూర్చున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని, ఆంధ్రప్రదేశ్లో లోకేష్ను పప్పు అని ఆయన అంటే గిట్టని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. రాజకీయంగా వాళ్ళిద్దరినీ తక్కువ అంచనా వేశారు. కానీ గత ఎన్నికల తర్వాత లోకేష్పై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నారు ఆయన వ్యతిరేకులు. మంగళగిరిలో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో పాటు కీలక శాఖను చేపట్టారు లోకేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్తో పాటు మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ను ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నట్లు పప్పు అనుకునే పరిస్థితి లేదు. అది సరైంది కాదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వస్తోంది. లోకేష్ను అలా చూడడం అంటే ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడమేనని అంటున్నారు. లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆయన ప్రసంగాల్లో తడబాటు నిజమే. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడంతో తెలుగు భాషా పరిజ్ఞానం తక్కువగా ఉండేది. అందుకే కొన్ని పదాలకు అర్థాలు తెలియక అభాసుపాలయ్యారు. సోషల్ మీడియాలో ట్రోలర్స్కు లోకేష్ మాటలు ఆయుధాలయ్యాయి. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా కొంతమేరకు ఇబ్బందులు పడేవారు. క్రమంగా తెలుగు భాషపై పట్టు పెంచుకుంటూ వచ్చారు లోకేష్. అలాగే అనర్గళంగా ప్రసంగించేలా తనను తాను ఆవిష్కరించుకున్నారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే మీడియా సమావేశాల్లో దేనిపై అయినా సూటిగా, ధాటిగా లోకేష్ మాట్లాడగలుగుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తాను మేధో రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. మరీ ముఖ్యంగా పార్టీకి కార్యకర్తలే బలమని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. హత్యకు గురైన టీడీపీ నాయకుడి కుమారుడికి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలనే నిర్ణయం లోకేష్దే. ఈ విషయమై ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ టీడీపీ కోణంలో చూస్తే లోకేష్పై భరోసా పెరిగింది. ఇటీవల కుప్పం నుంచి కడప మహానాడుకు బయలుదేరుతూ శాంతిపురానికి చెందిన టీడీపీ కార్యకర్త టీ కొట్టుకెళ్లి టీ తాగి కార్యకర్తలతో ముచ్చటించారు. ఇలాంటివన్నీ టీడీపీ కార్యకర్తల్లో లోకేష్ నాయకత్వంపై నమ్మకాన్ని పెంచాయి. అలాగే మహానాడులో సీనియర్, జూనియర్ నాయకులతో లోకేష్ ఎలాంటి అహంకారం లేకుండా కలిసిపోవడం ఆకట్టుకుంది. రాజకీయంగా టీడీపీ కార్యకర్తలు, అలాగే యువ నాయకులకు చేరువ కావడం, సీనియర్ నాయకుల ఆశీస్సులు పొందడానికి లోకేష్ కనబరిచే వినయం ఆ పార్టీ వరకు సానుకూల అంశాలే. అందుకే లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ వెల్లువెత్తడం, లోకేష్ అంటే పప్పు అని చిన్నచూపు చూడడం ప్రత్యర్థుల వంతైతే తమ యువ నాయకుడు నిప్పు అని టీడీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. ఏది ఏమైనా ఒకప్పటి లోకేష్కు, వర్ధమాన లోకేష్కు ఎంతో తేడా కనిపిస్తోంది. మార్పు అంటేనే నిన్నటికి నేటికి మెరుగుదల కనిపించడం. రెడ్ బుక్ లాంటివి ఆయన రాజకీయ జీవితంలో కొంత మేరకు ఇబ్బంది కలిగించిన టీడీపీ శ్రేణులకు అదే నచ్చుతోంది. రాజకీయ విలువలకు కొత్త అర్థం చెప్తున్న వర్ధమాన సమాజంలో లోకేషే సరైన లీడర్గా ఆ పార్టీ శ్రేణులు గుర్తిస్తున్నాయి, గౌరవిస్తున్నాయి కూడా. అయితే ఇంతగా పేరు తెచ్చుకున్న లోకేష్కు అందరూ డిమాండ్ చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. చంద్రబాబు వారసుడిగా లోకేష్ టీడీపీని సమర్థవంతంగా నడిపించలేరా? ఎవరు అడ్డుకట్ట వేశారు?
ప్రస్తుతం టీడీపీ అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే టీడీపీ అనడంలో సందేహం లేదు. 30 ఏళ్ల కిందట పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నడుపుతున్నారు. చంద్రబాబు నాయకత్వంపై పార్టీలో ఎవరికీ అపనమ్మకం లేదు. చంద్రబాబు మాటకు ఎదురులేదు. అలాంటప్పుడు తన వారసుడిగా లోకేష్ను ఎందుకు ప్రకటించలేదు అనే ప్రశ్న వస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారని మహానాడు చివరి రోజు అందరూ ఎదురుచూశారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆ ప్రకటన రాలేదు. పైగా నేతలందరూ ఏకగ్రీవంగా లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని ముక్తకంఠంగా కోరారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఒక అడుగు ముందుకేసి లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని సభాముఖంగా కోరారు. తమ ప్రసంగాలలో నేతలు లోకేష్ ప్రస్తావన లేకుండా ప్రసంగాన్ని ముగించలేదు. ప్రతి ఒక్కరూ లోకేష్ పాట పాడారు. తమ భవిష్యత్తు నేత లోకేష్ అంటూ మాట్లాడారు. కార్యకర్తలు సైతం లోకేష్కు జిందాబాదులు కొట్టారు. పార్టీ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్, చంద్రబాబుతో పాటు లోకేష్ ఫోటో కూడా దర్శనమిచ్చింది. ఎన్టీఆర్తో చెప్పించిన ఏఐ ప్రసంగంలో కూడా లోకేష్ టీడీపీ భావి నేతగా పేర్కొన్నారు. అయినా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ప్రకటించలేదు అనేది ఇప్పుడు $1000 ప్రశ్నగా మిగిలింది. సహజంగా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునేది పార్టీ పొలిట్ బ్యూరో. ఎన్టీఆర్ హయాం నుంచి పొలిట్ బ్యూరోకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పొలిట్ బ్యూరో నిర్ణయమే అమలు చేస్తారు. కడప మహానాడు సందర్భంగా చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలపై కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా కొన్ని కీలక మార్పులు, పార్టీ బైలాకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంలో కొందరు సభ్యులు తీర్మానాలకు సంబంధించి ఇంకా ఏమన్నా చేరుద్దామని అని చంద్రబాబును అడిగితే ఇంకా ఏమీ అవసరం లేదు అని, ఇవే సరిపోతాయని అన్నట్లు సమాచారం. ఈ సందర్భంలోనైనా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. చంద్రబాబే కావాలని లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదా అనే సందేహం కలుగుతుంది. పక్క రాష్ట్రము తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పగించారు. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించారు. కానీ ఇంతవరకు అధికారంలోకి రాలేదు. దీంతో అప్పుడే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించడంలో కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంలో కానీ జనసేన ఫ్యాక్టర్ అడ్డుపడుతున్నట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ విషయమైనా చంద్రబాబుతోనే మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ ని అసలు లెక్కలోకి కూడా తీసుకోరు కూడా. ఎందుకంటే ఎన్నికలకు ముందు కుదిరిన డీల్ ప్రకారం కూటమిలో పవన్ కళ్యాణ్ కి సాటిగా ఉండే టీడీపీ నేత చంద్రబాబు మాత్రమే. అందువల్ల పవన్ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుతో తప్ప మరెవ్వరితోనూ విషయాలపై చర్చించరు. ఇదే అడ్డంకిగా మారిందని తెలుస్తుంది. లోకేష్కు ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడానికి ఇది సరైన వేదిక కాదని చంద్రబాబు భావించినట్లు పార్టీలో కొందరు సీనియర్లు ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నారు. మరేదైనా మంచి సందర్భం చూసుకుని లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టబెట్టే సూచనలున్నాయని అంటున్నారు. మహానాడు కన్నా మంచి సందర్భం ఏముంటుందని మరికొందరు అంటున్నారు. ఇతర పార్టీలలో వారసుల పదవుల పరిస్థితిని గమనించిన చంద్రబాబు లోకేష్కు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకపోవడానికి మరో కారణం చెప్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అనుకున్నది అనుకున్నట్లే అయిపోతే దాన్ని రాజకీయం అని ఎందుకంటారు? ఎన్నో ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయి. వాటిలో కొంతమంది చిక్కుకుంటారు, కొంతమంది తప్పించుకుంటారు, ఇంకొంతమంది రివర్స్ కౌంటర్ వేస్తారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమిలో టీడీపీకి సొంతంగా 135 సీట్లున్న 21 సీట్లతో ఉన్న జనసేనకు సేమ్ ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కారణం, రెండు పార్టీలు కలవడం వల్లే అధికారంలోకి రాగలిగాయని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు గనక చంద్రబాబు పార్టీ పగ్గాలను లోకేష్ చేతిలో పెడితే అప్పుడు జనసేనానైన పవన్ కళ్యాణ్ ఎవరితో మాట్లాడాలి అనే ప్రశ్న తెరపైకొస్తోంది. ఇదే చంద్రబాబుని వేధిస్తున్న సమస్య. కడపలో మహానాడు మొదలవగానే అందరూ ఒకటి ఆశించారు. ఈసారితో చంద్రబాబు టీడీపీని తీసుకెళ్లి వారసుడు నారా లోకేష్ చేతిలో పెడతారు అనుకున్నారు. తొలి రోజు వేడుకలు జరిగిన తీరు కూడా అలాగే సాగింది. మంత్రులు, నేతలు, కార్యకర్తలు అందరూ అదే జరుగుతుందనుకున్నారు. తీరా చూస్తే రెండవ రోజు మళ్లీ చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.
హడావిడి మొత్తం ఒక్కసారిగా చల్లారిపోయింది. నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని చంద్రబాబు తెర వెనక ఉంటూ పార్టీ గ్రాఫ్ పడిపోకుండా చూసుకుంటూ లోకేష్కి అనుభవం పెరిగేలా చేస్తారని టీడీపీ వర్గం కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం మరోసారి తానే అధ్యక్షుడిగా మారి అందరి అంచనాలను తలకిందులు చేశారు. కనీసం లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇలాగైతే ఇక ఆయన ఎలా ఎదుగుతారు? ఇంకెప్పుడు పార్టీ నెక్స్ట్ తరం డెవలప్ అయ్యేది అనే ప్రశ్నలు తమ్ముళ్లను చూస్తున్నాయి. ప్రతిపక్షంతో సంబంధం లేకుండా కూటమిలోని కీలక పార్టీలైన టీడీపీ జనసేన మధ్య ఓ రకమైన వార్ జరుగుతోంది. ఇది ప్రతిపక్షం కోరుకునే లాంటి వార్ అస్సలు కాదు. నిజం చెప్పాలంటే ఇందులో జనసేన జోక్యం అస్సలు లేదు. కానీ అసలు వార్ జరగడానికి పరోక్ష కారణం జనసేనే. మొత్తం జనసేన వల్లే జరిగింది. కానీ ఇందులో జనసేన తప్పేమీ లేదు, 1% కూడా లేదు. ప్రస్తుతం టీడీపీకి అన్ని రకాలుగా బాగుంది. ఇప్పుడు కనుక పార్టీ పగ్గాలను లోకేష్కి అప్పగిస్తే ఈ 4 ఏళ్లలో ఆయన మరింత రాటుదేలి నెక్స్ట్ ఎన్నికల నాటికి పార్టీపై పూర్తిగా పట్టు సాధించే ఛాన్స్ ఉంటుంది. ఎలాగూ తెర వెనక చంద్రబాబు ఉంటారు కాబట్టి లోకేష్ ప్రయాణం సాఫీగానే సాగగలదు. స్వయంగా మంత్రులు, సీనియర్లు సైతం ఇలాంటి రాగాలే తీస్తున్నారు. వారికే అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు ఎందుకు ఇలా చేయలేదనే ప్రశ్న తెరపైకొచ్చింది. దానికి కారణం జనసేన అని చెప్తున్నారు రాజకీయ పండితులు. పరిస్థితి ఇలా ఉన్నంతకాలం కూటమి బాగానే ఉంటుంది. కానీ చంద్రబాబు ప్లేస్లోకి నారా లోకేష్ వస్తే అది పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించగలదని భావన. అప్పుడు అది కూటమి మనుగడకు సమస్య కాగలదు. అందుకే చంద్రబాబు మళ్లీ తానే అధ్యక్షుడయ్యారు. టీడీపీలో ఏం జరిగితే ఏమి, జనసేనకు సంబంధం ఏంటి అనే ప్రశ్న రావచ్చు. మామూలుగా అయితే సంబంధం ఉండదు. కానీ ఇక్కడ పొత్తు అనేది ఒకటి ఉంది. పైగా చంద్రబాబు వేరు, టీడీపీ అధ్యక్ష పదవి వేరు అనుకునే పరిస్థితి లేదు. జనసేన ఒప్పందం కుదుర్చుకున్నది చంద్రబాబుతో కాదు, టీడీపీ అధ్యక్షుడితో. ఆ ప్లేస్లో చంద్రబాబు ఉన్నారు కాబట్టి చంద్రబాబుతో ఒప్పందం కుదిరింది. జనసేన టీడీపీ ఒప్పందం కంటిన్యూ అవ్వాలంటే చంద్రబాబే అధ్యక్షుడిగా ఉండాలని భావించినట్లు తెలుస్తుంది. ఆ ప్లేస్లోకి లోకేష్ వస్తే ఒప్పందం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే చంద్రబాబు తానే మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. మరి ఎప్పటికీ చంద్రబాబే ఉంటారా? ఇక లోకేష్కి ఛాన్స్ లేనట్లేనా అనేది మరో ప్రశ్న. లేదంటే ఒక మంచి ముహూర్తం చూసుకుని లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఈ క్రమంలో తండ్రి బదులు తనతో కూడా కీలక విషయాలపై జనసేన చర్చించవచ్చు అనే స్థాయికి లోకేష్ చేరుకోవాలి. అలా చేరినప్పుడు జనసేన కూడా వారసత్వ మార్పును అంగీకరించే అవకాశం ఉంటుంది. ఆ స్థాయికి లోకేష్ ఎప్పుడు చేరతారు అనేది వేచి చూడాల్సిందే. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి 1 టీవీ.